హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే రెయినీ డే బ్లాగ్ అనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా కంప్లీట్గా వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట హైదరాబాద్లో. అదే బ్లాగ్ అయితే నేను ఇక్కడ షూట్ చేశాను గైస్. చూడండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా నైట్ కూడా మొత్తం కంప్లీట్ రెయిన్ అనమాట, వర్షాలు పడుతున్నాయి. సో అందుకే నేను ఒక బ్లాగ్ చేద్దామని చెప్పేసి చేశాను అనమాట. మార్నింగ్ రెయిన్ అండ్ ఈవినింగ్ నైట్ రెయిన్ కూడా ఇదంతా క్యాప్చర్ చేశాను అనమాట. సో చూడండి, మార్నింగ్ అయితే బీభత్సమైన వర్షం పడుతుంది గైస్ హైదరాబాద్లో. సో ఇంకా వర్షాలు పెరుగుతూనే ఉన్నాయి, ఎందుకంటే వర్షాకాలమే కదా. సో రెయిన్ అయితే హెవీగా ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి ఎంత హెవీ రెయిన్ ఎలా ఉందో. అసలు అసలు కంప్లీట్గా రెయిన్ అనమాట. అసలు అట్లా పడుతూనే ఉందన్నమాట రోజు మొత్తం కూడా. సో చూడండి, ఇక్కడ రెయిన్ వాటర్ అంతా కూడా రోడ్ పైన ఇలా పాస్ అయిపోతున్నాయి అనమాట. అంత బాగా పడుతుంది వర్షం అయితే ఫుల్గా. అసలు బయటికి కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ అనమాట, అంత వర్షం ఉందని నేనైతే క్యాప్చర్ చేశాను అనమాట. సో ఒక బ్లాగ్ లాగా చేద్దామని చెప్పేసి. సో చూడండి, అసలు లైట్గా స్టార్ట్ అయ్యి అసలు బీభత్సంగా పడిందనమాట రెయిన్ అయితే. నాకు కుదిరినంత వరకు అయితే నేను క్యాప్చర్ అయితే చేశాను వీడియో. సో చూడండి ఇదంతా కూడా ఎట్లా ఉందో. సో అంతా వర్షానికి అయితే చెట్లన్నీ ఇలా అయిపోయాయి అనమాట. సో చూడండి, ఇదంతా కూడా స్టెప్స్ పైన కూడా వాటర్ అన్నీ పడుతున్నాయి అనమాట. సో ఇంకా ఇది లైట్గా ఉన్నప్పుడు తీసాను, హెవీగా అయినప్పుడు 1 క్లిప్ అలా తీసినట్టున్నాను, కానీ నాకు కుదరలేదు. సో ఎందుకంటే ఆ రోజు పిల్లలు ఇంట్లో ఉండే కాబట్టి నాకు కుదరలేదు ఎక్కువగా తీద్దామంటే. కుదిరినంత వరకు అయితే నేనైతే వీడియో షూట్ చేశాను అనమాట. సో రెయిన్ అయితే ఇలా పడుతుందని చూపిద్దామని. సో హైదరాబాద్లో ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా హెవీ రెయిన్స్ అయితే ఉన్నాయి గాయస్. సో బయటికి వెళ్ళకపోవడమే మంచిది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి బయట కూడా. సో ఇక్కడ మా కలబందు చెట్టు అయితే మొత్తం కూడా అసలు రెయిన్లో ఫుల్గా ఉంటుందన్నమాట కంప్లీట్గా. సో ఇక్కడ చూడండి, నేనైతే కొంచెం వర్షం నీళ్ళతో ఆడుతున్నాను అనమాట. సో భలే పడుతున్నది వర్షం అని చెప్పేసి. సో ఇలా అయితే మార్నింగ్ ఈవినింగ్ నైట్ అయితే కంప్లీట్గా రెయినే పడిందనమాట. సో కొంచెం సేపటికి అయితే మళ్ళీ రెయిన్ అయితే అయిపోయి ఇట్లా అయిపోయిందనమాట. ఫుల్గా చల్లగాలి రావడం అలా అయిపోయింది. మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ వర్షం పడడం స్టార్ట్ అయితే అయిపోయిందనమాట. సో చూడండి, మళ్ళీ లైట్గా పడుకుంటూ హెవీ రెయిన్ అయితే పడిందనమాట ఫుల్గా. సో చూడండి, మళ్ళీ కాసేపు ఆగిపోయింది వర్షం. ఇలా ఉండిందనమాట రోజు మొత్తం కూడా. అసలు ఇప్పటి నుంచి కూడా ఇంకా ఫుల్ వర్షాలేనంట, ఇదంతా రెయినీ సీజన్ కదా. సో ఈవినింగ్ కూడా పడిందనమాట. సో ఇదైతే మళ్ళీ ఈవినింగ్ టు నైట్ అనమాట. ఈవినింగ్ కూడా కొంచెం లైట్గా షూట్ చేశాను వర్షం పడేది. సో నైట్ మాత్రం మంచిగా షూట్ చేశాను అనమాట. సో చూడండి, లైట్గా స్టార్ట్ అయ్యి ఫుల్ హెవీ రెయిన్ పడిందనమాట. సో మా పిల్లలైతే వద్దన్న వర్షంలో ఆడుతున్నారనమాట. అందుకే నేను వ్లాగ్ కూడా షూట్ చేయలేకపోయాను ఎక్కువగా. సో చూడండి, రెయిన్ అయితే ఫుల్ పడింది, రోడ్ పైన వాటర్ అయితే ఫుల్గా పోతున్నాయి అనమాట. సో ఇక్కడ చూడండి, అసలు మా గేట్ ముందు అయితే ఫుల్ హెవీ రెయిన్ అయితే పోతుంది, వర్షం వాటర్ అన్నీ కూడా పోతున్నాయి అనమాట. సో చూడండి, సో రెయిన్ అయితే ఫస్ట్ లైట్గా స్టార్ట్ అయ్యి ఫుల్గా పడుతుంది, అది కూడా మళ్ళీ ఆగకుండా పడుతుంది అనమాట. అంత హెవీగా పడుతుంది రెయిన్ అయితే. సో ఇక్కడ చూడండి, స్టెప్స్ పై నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడైతే చూడండి, నేనైతే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ కలబంద చెట్టు అయితే కంప్లీట్గా తడిచిపోతుంది అనమాట. మొత్తం ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా అయిపోయాయి వర్షానికి టోటల్గా కూడా. సో చూడండి, ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కానీ వర్షం బాగానే ఉంటుంది, కానీ కొంచెం తడవడమే బాగోదన్నమాట. సో ఇక్కడ చూడండి, ప్లాంట్స్ కూడా భలే అయిపోయాయి క్యూట్గా. అసలు వర్షానికి భలే ఉంటుంది అనమాట చూడడానికి కూడా. సో స్టెప్స్ పైన కూడా వాటర్ కూడా ఫుల్గా పడతాయి అనమాట వర్షానికి, భలే అనిపిస్తుంది నాకైతే. సో ఈ వర్షం వచ్చినప్పుడు అయితే పడవలు అలా అంటాం కదా, అవి అయితే చేసి వదులుతాం అనమాట. మేము అలాగే చేసేవాళ్ళం, మా పిల్లలు కూడా అలాగే చేస్తారనమాట. వర్షం పడిందంటే చాలు పడవలు చేసి వదలడమే అనమాట, అలా ఆడుకుంటారనమాట. సో ఇది హైదరాబాద్లో 1 డే అనమాట. మార్నింగ్ నైట్ ఈవినింగ్ ఎలా వర్షాలు పడతాయని చూపిద్దామని నేనైతే బ్లాగ్ అయితే చేశాను గైస్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంతకంటే మంచి బ్లాగ్స్ అయితే నేను అయితే పెడతాను కంపల్సరీగా. సో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పటి నుంచి అన్ని వర్షాకాలం రెయినీ సీజన్ కాబట్టి కొన్ని కేర్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే పాటించండి అందరు కూడా. సో ఇదైతే 1 డే హైదరాబాద్లో ఎలా పడింది వర్షం అయితే నేను చూపిస్తున్నాను. ఇంకా భారీ వర్షం పడింది, కానీ అదైతే నేను షూట్ చేయలేకపోయాను. నైట్ అయితే ఇంకా పడుకున్న తర్వాత ఇంకా ఫుల్ రెయిన్ పడింది మార్నింగ్ లేసేవరకు, అది కూడా షూట్ చేయలేదు. నాకు కుదిరినంత వరకు అయితే షూట్ చేశాను. సో చూడండి అసలు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చల్లగాలి రావడము ప్లస్ వర్షం అనమాట. చాలా బాగుండింది చూడడానికి కూడా. బట్ బట్టలే ఆరవు కదా, వర్షానికి కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. ఏది బయట పెట్టకూడదు, అసలు బట్టలు కూడా వేయలేము. సో అన్ని స్టాండ్స్ పైన వేసుకోవాలి, ఇలా కూడా ఉంటాయి అన్నమాట. సో బయట ఏమన్నా ఐటమ్స్ కూడా పెట్టలేమన్నమాట. సో ఇలా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో చూడండి, మా స్ట్రీట్ లైట్ చూడండి ఎలా కనపడుతుందో వర్షానికి. టోటల్గా వర్షం పడుతుంది అనమాట కంప్లీట్గా. అసలు హెవీ రెయిన్ అయితే పాస్ అవుతుందన్నమాట.
రోడ్ పైన కూడా వాటర్ ఫుల్గా పాస్ అయిపోతున్నాయి కంప్లీట్గా. చాలా రెయిన్ పడింది కదా, ఫుల్ వాటర్ అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఇంట్లో నుంచి అలా తీసాను. సో చూడండి అసలు బ్యూటిఫుల్గా కనబడుతుందని నేనైతే ఈ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే షేర్ చేస్తాను. బాయ్ గైస్.